ఏం మాట్లాడరేంటండి? చేతులు కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ, ఏంట్రా అది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాగాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగున్నారు సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంటుగా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడం చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చాయి ఏంటి? అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. అన్నా ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడుగు. ఇదో గురు, ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలుసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేస్ వాల్యూ ఉండాలా? ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడ కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటకాని రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు? ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సిట్టరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం మిన్నా మా అదృష్టం. కదా కలిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదు అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను.
ఎవరు మీరు ఆ? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్పవాళ్ళం. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మి, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి. నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ అయింది. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఆ? ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో ఈ సామాన్యుడు కాదు. అది చెప్పించు. ఏమైనా ఆడవాళ్ళు లేకుండా పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమండి. ఏం చేస్తాం, మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయింది. మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేదే? నాలో చూసిన సంబంధాలన్నీ ఎందుకు బెడిసి కొట్టిపోయినా ఇప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయికి నాకు రాసి పెట్టుంది. ఈ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కట్ట నో ప్రాబ్లం, కావాలంటే మనం ఎదిరిద్దాం. వెంటనే మూతలు పెట్టించినా. చిన్నపిల్లలు కట్నం గురించి మాట్లాడకూడదు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ మా వాడిని నీకు నచ్చినట్టేనా? డాడీ, అమ్మా, ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి. ఏమనుకోకపోతే ఓసారి లోపలికి వస్తారా? ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నువ్వు హ్యాపీగా ఉండు. లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను. సరే పద. ఇదేమిటి? ఏం లేదు, మీ ఆవిడ పోయి 15 ఏళ్ళైందని చెప్పారు కదా, అవును. మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏంటి ఈ వయసులోనా? అబ్బే, ఆ. మీకేం వయసు అయిందని? ఆ. మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏంటి నిజమే? మీలాగా ఆ. బరువు బాధ్యతలున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే ఆ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానే. ఏంటి నువ్వు నన్ను? అయ్య బాబాయ్, ఉండు, ఉండు, చెప్తాను. వస్తున్నా. జాంగిరీ బాగుందా? తినండి, అసలే సన్నగా ఉన్నారు, లాగించండి. ఏరా, నీకు ఇప్పుడు పెళ్ళి అంత అవసరమా అని? మరి నాకు కాకపోతే నీకు అవసరమా? అవసరమే. పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ అయితేనే చేసుకుంటానంటున్నది. ఇదిగో నా మాట విని ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకో. ఛీ, పుత్రద్రోహి. నిజంగా నేను నీ కొడుకునైతే అమ్మాయిలో నీ కోడలు చూసుకో. కుదరదు కుదరదు. పైగా అమ్మాయి నన్నే లైక్ చేసిందట. ఓ పని చేయండి, ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్ళి తేల్చుకురండి. వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన నా కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటాంటావా? సిగ్గులేదు? సిగ్గెందుకు? ఎంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నీకు పెళ్లి ఉంటే నువ్వు ఇంటి పై చెప్తాను. పద. కొంచెం చాలా. పెళ్లి కావాలి. అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను? నా బొంద. ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారే కాదు, వెళ్ళిపోయారండి. ఏమిటే నువ్వు మధురంగా ఉంది మామిడి ఆకులు మనసారా ఊరించే గడిరానుందా.
సఖుడాయన ఈ గడియకి ఇక చాలులే ఈ జన్మకి. ఒళ్ళంతా దుండింతా ఒకే మనసు నిండైపోయి ఎదనిండా ఏదో దుందుకోనా మధురంగా ఉంది చుంచులీలా. చెరుకుగడా బ్రతుకే అంటోంది చిగురేసి బలపులు ఎప్పుడే పడంది శుభవస్తు అంటానంటోంది ఎదురుగున్న దీవెన వలనే ఇంత శుభము కలిగేను ఈ రుణమే తీర్చగనా తరమా ఒక జన్మలు వీణే కాదుగా. మరు జన్మలో ఓడి పాపగా నిన్ను చేరగా నా ప్రాణమా సరదాగనే మరణింతునే. ఒళ్ళంతా తుళ్ళింత ఒకే మనసు రెండైపోయి ఎదనిండా ఏదో ధుమ్ హోలా మధురంగా ఉంది ఝుమ్ ఝుమ్ లీలా. అదిగో ఆమని వచ్చెనని మామిడి ఆకులు మనసారా ఊరించే గడి రానుందా ఊహల్లే ఎగిరే పిల్లకి కళ్ళల్లో కదిలే పల్లకి. అమ్మా సుందరి, వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తలలో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావి గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? ఇంకెందుకు మా ఆలస్యం? వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. ఒరే ముసలి నాకు కూడా ఉంది మచ్చ చూపించకూడదురా, గుండెకి తెస్తాడు. అర్జెంట్గా వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో సరిపోయిన చినరాజావారం మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉందమ్మా. మీకే కాదు ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. జోకర్స్, బ్రోకర్స్, పెద్ద టాపర్స్. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ లాగా ఇంకా సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనమ్మా. ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమట్టగా. మీకెవరు చెప్పారు?
లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరెందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్ ఇది టైటిల్. అప్పరపా. ఇది నిజం. వీళ్ళ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు. ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏంటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి కేసు బుక్ అయిన తర్వాత చెప్తారని పని. సెల్లో పెట్టి నేను చిత్రం కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు ప్లీజ్, కూర్చోండి. మీ షాప్లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాడు, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేస్తే వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చివద ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, చచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు. స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ని చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్. చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను. మా నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను. నువ్వు కొట్టగలవురా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. ఓకే? ఆల్ ది బెస్ట్.